ప్రాకారము లేని పట్టణము, భద్రత లేని పట్టణం. ఇల్లు వాకిలి లేకపోతే సాధారణంగా రోడ్డు మీద పడుకునే వాడిని చూసినప్పుడు, రోడ్డును పడినప్పుడు, బజార్ను పడినప్పుడు అందరూ హేళన చేస్తారు, నిందిస్తారు. యెరూషలేములో ప్రజల పరిస్థితి అలాగే తయారైంది. వాళ్ళకు సుస్థిరమైన నివాసం లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయింది. అందరూ హేళన చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎంతో పొగడబడినటువంటి పట్టణముగా ఉన్న యెరూషలేము పట్టణం ఈరోజు పాడుబడిపోయింది. యెరూషలేము పట్టణం వాస్తవంగా దేవుని దృష్టిలో బహు సుందరమైన పట్టణం, దేవుడు బహుగా ప్రేమించిన పట్టణం. ఆ పట్టణం కాస్త ఈరోజు తగలబడిపోయింది. కాబట్టి ఏమంటున్నాడు, మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు కదా. ఏ విధంగా మన పట్టణం తగలడిపోయిందో మీరు చూశారు కదా. ఏ విధంగా అందరూ మనల్ని చూసి నిందిస్తున్నారో, హేళన చేస్తున్నారో మీరు గమనించారు కదా. 3 విషయాలు: శ్రమ, నింద, దీనికి కారణమైనటువంటి యెరూషలేము పట్టణము పాడైపోవడం. సో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. పట్టణం పాడైపోయింది కాబట్టేగా, పట్టణం తగలబెట్టబడింది కాబట్టే కదా మనల్ని చూసి అందరూ హేళన చేస్తున్నారు. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో ఏది తగలబెట్టబడింది, ఏది తగలడిపోయింది? సరిగా చదువుకోపోతే ఏమంటాం? నీ చదువు తగలడా అంటాం. ఏమండి, సాధారణంగా తగలడా అంటే పాడైపోవడం. ఏది ఈరోజు నీ జీవితంలో నువ్వు నిందించబడ్డానికి, నీ వాళ్ళే నిన్ను అవమానపరచటానికి, నీ బంధువులే నిన్ను చూసి హేళన చేయటానికి, ఉద్యోగం చేసే చోట నీతో పాటు పనిచేసే వాళ్ళు నిన్ను చిన్న చూపు చూడడానికి కారణం ఏమిటి? ఎక్కడో నువ్వు నీ జీవితంలో తగలడ్డావు అంటే ఏదో కోల్పోయావు. చదువుకునేటప్పుడు నువ్వు నిందించబడకుండా, హేళన చేయబడకుండా తలెత్తుకుని తిరగాలంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు చదువులో ఏం చేయాలి? విజయం సాధించాలి. ఆ విజయాన్ని కోల్పోతే, పాస్ మార్కులు కోల్పోతే నలుగురు నిన్ను చూసి నిందిస్తారు. ఉన్న ఉద్యోగాన్ని చేతులారా నువ్వు కోల్పోతే నీ బంధువులు నిన్ను నిందిస్తారు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తింటున్నారని చెప్పి అంటారు. కుటుంబంలో సఖ్యత, సమాధానం కోల్పోయి కుటుంబ వ్యవస్థని నువ్వు కోల్పోయినట్లయితే నిన్ను చూసి ఏమంటారు చెప్పు? మొగుడిని విడిచిపెట్టి వచ్చి ఇంట్లో కూర్చుందని చెప్పి అంటారు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎవరైనా నింద గుండా, అవమానం గుండా, హేళన గుండా వెళుతున్నట్లయితే దేనికని నిన్ను చూసి ప్రజలు హేళన చేస్తున్నారు? దాన్ని నిర్మించో. చదువులో ఓడిపోయావా? అయితే చదువును నీ జీవితంలో నిర్మించుకో. ఆత్మీయతను కోల్పోయావు కాబట్టి నిన్ను చూసి నీ చుట్టూ ఉన్నటువంటి మిగతా సేవకులు హేళన చేస్తున్నారా? పరిచర్య చేసేవాళ్ళు హేళన చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకో. ఉద్యోగం చేసే చోట నువ్వు సరిగా పని చేయట్లేదు కాబట్టి, పని చేయడం చేత కావట్లేదు కాబట్టి నీ చుట్టూ వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారా? అయితే పని చేయడం నేర్చుకో. పని చేసే జీవితాన్ని నిర్మించుకో. ఆర్థికంగా చితికిపోయి పొద్దస్తమానం అడుక్కుంటున్నావు కాబట్టి నిన్ను చూసి ఎవరైనా చెదరించుకుంటున్నారా? అయితే వినో, కష్టపడి పని చేయడం నేర్చుకో. అడుక్కోవడం మానేసాయి. అనేక మందికి ఇచ్చేవాడిగా నువ్వు తయారు కావాలనేటువంటి ధ్యేయం కలిగి ముందుకు సాగు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు నెహెమ్యా ఒకవైపు శ్రమ వచ్చి పడింది, మరోవైపు నింద వచ్చి పడింది. దీనికి కారణం మన పట్టణం తగలడిపోయింది. ఈ శ్రమలో నుండి బయటికి రావాలంటే, ఈ నిందలో నుండి బయటికి రావాలంటే, ఏదైతే తగలబడిపోయిందో, శత్రువు వచ్చి దేనైతే తగలబెట్టేశాడో, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశాడు. అలా తగలబెట్టడానికి కారణం ఏమిటి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. కారణము, వీళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి. వీళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి దేవుడు వారిని శిక్షించే ప్రక్రియలో నెబుకద్నెజరుకి వీళ్ళందరినీ అప్పగించాడు. ఆ నెబుకద్నెజరు వచ్చి దేవుడు చెప్పినట్టుగానే, ఇర్మియా ప్రవచించినట్టుగానే నెబుకద్నెజరు రాబోతున్నాడు, శత్రువైనటువంటి రాజు రాబోతున్నాడు, ఈ పట్టణం మొత్తాన్ని కాల్చి వేస్తాడు,
మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, అది క్షేమం కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కనికర సంపన్నుడే, అయినప్పటికీ మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు అని ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా 40 సంవత్సరాలు ప్రొద్దుటే లేచి పెందలకడనే లేచి యిర్మీయా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ ప్రజలు వినలా. పైపెచ్చు హెచ్చరిక చేస్తున్నటువంటి యిర్మీయాను గత 40 సంవత్సరాలు అంటే తను సేవ చేసిన 40 సంవత్సరాల్లో ఎంత భయంకరంగా కొట్టారో, ఎంత భయంకరంగా హింసించారో, ఎన్నిసార్లు యిర్మీయాను చంపాలని ప్రయత్నం చేశారో. కారణం హెచ్చరిక చేస్తున్నాడని, దేవుని శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తున్నాడని చెప్పి యిర్మీయాను చంపే ప్రయత్నం చేశాడు. ఆఖరికి యిర్మీయా ద్వారా దేవుడు చెప్పిందే జరిగింది. దేవుడు వారిని శిక్షించాడో, వారికి ఉన్న సమస్తాన్ని వారి నుంచి దూరం చేసేసాడు. ఏ పట్టణాన్ని ఆధారం చేసుకుని వారు గర్వించారో, దేన్నైతే ఆధారం చేసుకుని ఓహో ఆహా అని చెప్పి అన్నారో, దాన్ని దేవుడు దూరం చేసి పడేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? పట్టణం కాలిపోయింది. సహోదరి సహోదరులు అడుగుతున్నా, నువ్వు ఏ తప్పు చేసావు కాబట్టి, ఏ పాపం చేసావు కాబట్టి, ఎక్కడ నువ్వు దేవునికి అవిధేయంగా జీవించావు కాబట్టి ఏం కోల్పోయావు? దాన్ని నువ్వు ఈరోజు ఏం చేయాలి? ప్రభు సందుకు వచ్చి క్షమాపణ కోరి, ప్రభా నా గర్వం వల్ల, నా ఆవేశం వల్ల, నా కోపం వల్ల నా ఇంట్లో సమాధానం కోల్పోయా, నా భర్తతో నా భార్యతో సత్సంబంధం కోల్పోయా, నా బిడ్డలను దూరం చేసేసుకున్నా, ఆత్మీయతను పాడు చేసేసుకున్నా, ఉద్యోగం పోగొట్టేసుకున్నా, ఆరోగ్యం చెడగొట్టేసుకున్నా, చేతులారా వచ్చేటటువంటి రాబడి నేను చేతులారా దూరం చేసేసుకున్నా. దానికి కారణం నా లోపమే, నాలో ఉన్నటువంటి పాపమే. క్షమాపణ కోరి ప్రభు యొక్క కనికరం కోరినట్లయితే ప్రభు ఏం చేస్తాడు? మళ్ళా నీ జీవితాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాడు. కోల్పోయినటువంటి దానిని మళ్ళా నువ్వు తిరిగి పొందుకునే విధంగా చేస్తాడు దేవుడు.